ఫ్రెండ్స్, మన దేశ ప్రాచీన చరిత్ర గురించి తెలుసుకోవాలంటే, దాని గురించి అధ్యయనం చేయాలనుకుంటే మన జీవితకాలం సరిపోదు. అంత సుదీర్ఘమైన విస్తారమైన చరిత్ర ఉంది. అలాగని ఈరోజు మనం మన వీడియోలో పురాణ ఇతిహాసాల గురించి మాట్లాడుకోవట్లేదు. అత్యంత సుందరంగా కనిపిస్తూనే ఆ పక్కనే నరకానికి దారులు కూడా ఉన్నాయేమో అన్నంత భయాన్ని కలిగించే ప్రమాదకరమైన ప్రదేశాల గురించి తెలుసుకోబోతున్నాం. ప్రపంచంలోనే అత్యంత చలి ప్రదేశం ఏది అంటే అందరూ కళ్ళు మూసుకొని చెప్పే సమాధానం అంటార్కిటికా అని. ఆ ప్రశ్నకు సరైన సమాధానం అదే. కాకపోతే అలాంటి చల్లటి ప్రదేశం మరోటి కూడా ఉంది. అది కూడా మన భారతదేశంలోనే ఉంది. జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ జిల్లాలో ఒక చిన్న నగరం డ్రాస్. ఈ నగరం జోజిలా మరియు కార్గిల్ జిల్లా మధ్యలో ఉంటుంది. ఈ చిన్న నగరాన్ని గేట్వే ఆఫ్ లద్దాఖ్ అని కూడా పిలుస్తారు. ఈ సిటీ అందాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఎండాకాలంలో చుట్టూ పచ్చదనం పరుచుకుని ఉంటుంది. శీతాకాలంలో మాత్రం గడ్డ కట్టుకుపోయే చలి ఉంటుంది. దేశంలో అత్యంత చలి ప్రదేశం ఇదే. పర్యాటకులు అమితంగా ఇష్టపడే ప్రదేశమే కాదు, ప్రపంచంలోనే అత్యంత చల్లగా ఉండే రెండో ప్రదేశం. దుమ్ము ధూళి కాలుష్యం లేకుండా ఈ ప్రాంతం అత్యంత సుందరంగా కనిపిస్తుంది. శీతాకాలం మంచుతో కప్పుకొని ఉంటుంది. భారత్ నార్త్ పోల్ అని పిలిచినా తప్పులేదేం. అలాగే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో కూడా ఒకటి. ఈ మాట మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, ఇక్కడి ఉష్ణోగ్రతలు -60 డిగ్రీస్కి పడిపోతాయి. కార్గిల్ యుద్ధ సమయంలో ఇక్కడ నుండే సైన్యం పనిచేసింది. కిష్ట్వార్ కైలాష్ రోడ్, ముందు నుయ్యి వెనక గొయ్యి అని ఒక సామెత ఉంది కదా. ఈ ప్రదేశానికి ఆ సామెత సరిగ్గా సరిపోతుంది. ముందు వెనుక ప్రయాణంలో ఎలాంటి సమస్య లేదు, కానీ రోడ్డుకి అటుపక్క ఇటుపక్క మాత్రం ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ రోడ్డుకి కిష్ట్వార్ కైలాష్ రోడ్ అని పేరు. రోడ్డుకి ఒకవైపు లోతైన లోయలు, మరోవైపు ఎప్పుడు రాలి పడతాయో అనేంత ఎత్తైన కొండలు. రోడ్డు కూడా ఎంత సన్నగా ఉంటుందంటే ఆ రోడ్డు మీద ఒక్క వాహనమే వెళ్ళగలిగేంత వెడల్పు మాత్రమే ఉంటుంది. ఈ రోడ్డు మీద ప్రయాణించడం అంటే చావుకి దగ్గరవుతున్న భయమే కలుగుతుంది. ఈ రోడ్డు మీద వాహనాన్ని కాస్త వేగంగా నడపాలని ప్రయత్నిస్తే కనుక ఇక ఆ దేవుడే రక్షించాలి. 1990 తర్వాత అక్కడికి వెళ్లేందుకు పర్వతారోహులకు కూడా అనుమతి ఇవ్వటం లేదు. కైలాష్ మానస్ సరోవర్ భూమికి గర్భనాభి స్థానంలో ఉందని చెప్పుకునే కైలాస సరోవరం అనేక ప్రత్యేకతలతో నిండి ఉంటుంది. ధార్మిక విషయాల ఆధారంగా చూసినా, సైన్స్ ఆధారంగా చూసినా ఈ ప్రాంతానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. చూసేందుకు అనేక ఆసక్తికర అంశాలు ఉన్నట్టే ఈ ప్రదేశం గురించి చెప్పుకునేందుకు కూడా ఎన్నో ఆసక్తికర అంశాలు ఉంటాయి. మీరు ట్రెక్కింగ్ ప్రియులైతే కనుక, మీకు అక్కడికి వెళ్ళి ట్రెక్కింగ్ చేయాలని ఆసక్తి ఉంటే కనుక పొరపాటున కూడా మీరు అటువైపు వెళ్ళొద్దు. ఎందుకంటే అది అంత ప్రమాదకరమైన ప్రదేశం. అక్కడికి వెళ్లేందుకు 18,000 అడుగుల ఎత్తుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైన దారి. ఎత్తైన కొండలు, చల్లని వాతావరణం ఈ దారిలో ప్రయాణించేందుకు ఆటంకంగా ఉంటాయి. ఈ దారిలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు నీరసం, కళ్ళు తిరగటం, తల తిరగటం, మసగ్గా కనిపించడం లాంటి లక్షణాలుంటాయి. కైలాస పర్వతాన్ని ఇప్పటి వరకు ఎవ్వరూ అధిరోహించలేకపోయారు. ఈ అందమైన పర్వతం మీద శివుడు కొలువుంటాడని నమ్మకం. ఇంకా అనేక రహస్యాలు ఇక్కడ దాగున్నాయని విశ్వాసం. కార్దంగ్ లా, లద్దాఖ్ చూడాలనేది చాలామంది కోరిక. ఒక్కసారైనా జీవితంలో లద్దాఖ్ వెళ్ళి రావాలని చాలామంది కోరుకుంటారు. ఇక్కడ ప్రతి మూలన అందాలతో నిండి ఉంటుంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులు కేవలం లద్దాఖ్ అందాల్ని చూసేందుకే కాదు, ట్రెక్కింగ్ చేసేందుకు కూడా వెళ్తారు. అడ్వెంచర్స్ చేసేందుకు కూడా వెళ్తూ ఉంటారు. కార్దుంగా ప్రాంతం ట్రెక్కింగ్కి అనువైన ప్రాంతం. ఇక్కడి వాతావరణ పరిస్థితులు నిరంతరం అనిశ్చితిగా ఉంటాయి. మంచు కురుస్తూ ఉంటుంది, ఎండ కాస్తూ ఉంటుంది. ఎండాకాలంలో 20 డిగ్రీల ఎండ ఉంటుంది. చలికాలంలో -40 డిగ్రీస్కి ఉష్ణోగ్రత పడిపోతుంది. అందుకే ఇక్కడి వాతావరణ పరిస్థితుల్ని అంచనా వేయలేం. ఇది చలి ప్రదేశమే కాదు, ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉండే ప్రదేశం కూడా. అందుకే ఇది ప్రమాదకరమైన ప్రదేశం. రూప్ లేక్, ఉత్తరాఖండ్ కొండల్లో 5,029 మీటర్ల ఎత్తులో ఉంటుంది రూప్ లేక్. ఒకవైపున అందమైన సరస్సులు, మరోవైపు కంకాళాలతో నిండిన ప్రదేశం. ఈ మాట చెప్పడానికి ఒక కారణం ఉంది. ఇక్కడ అనేక కంకాళాలు దొరికాయి. వాటి గురించి ఇప్పటి వరకు వివరాలు తెలుసుకోలేకపోయారు. 1942లో మొదటిసారి రూప్ లేక్ గురించి వెలుగులోకి వచ్చింది. ఒక బ్రిటిష్ అధికారి ఈ ప్రాంతం గురించి ప్రపంచానికి తెలియజేశాడు. ఈ మంచు లోయలోని మంచు కరిగినప్పుడు అనేక మానవ కళేబరాలు దొరికాయి. అవన్నీ ఇప్పటికీ రహస్యంగానే ఉండిపోయాయి. ఈ లోయని కంకాల లోయ అని కూడా అంటారు. వీటి గురించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఏదైనా మహమ్మారి వచ్చి వీరంతా చనిపోయి ఉంటారని ఒక కథనం. కాదు, వీరంతా వీర మరణం పొందిన సైనికులని మరో కథనం. వీరంతా మంచు తుఫాన్లో ప్రమాదవశాత్తు మరణించి ఉంటారని మరొక కథనం. పహల్గఢ్ ఫోర్ట్, ఈ ప్రదేశం మహారాష్ట్రలోని పన్వేల్కి దగ్గరగా ఉంటుంది. ఈ కోట 2,300 అడుగుల ఎత్తులో నిర్మించబడి ఉంటుంది.
ఈ కోటని చేరడానికి ప్రమాదకర దారులన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. చాలామంది ఇక్కడి దాకా వస్తారు, కానీ ఈ కోటలో పైభాగం వెళ్ళడానికి చాలా ప్రయాసపడతారు. దేశంలోని అత్యంత ప్రమాదకరమైన కోటల్లో దీన్ని కూడా ఒకటిగా చెప్తారు. అక్కడికి వెళ్లేందుకు అనుమతుంది, కానీ సాయంత్రానికల్లా తిరిగి వెళ్ళిపోవటమే సురక్షితమని భావిస్తారు. సూర్యాస్తమయం తర్వాత ఈ ప్రదేశం చాలా నిర్మానుష్యంగా మారిపోతుంది. థార్ ఎడారి. ఈ ఎడారి ప్రాంతం చాలా సుందరంగా కనిపిస్తోంది కదా. అలా కనిపించడం సహజమే. దూర తీరాల దాకా కనిపించే ఈ ఇసుక తిన్నెలు ఈ ప్రాంతాన్ని అందమైన ప్రదేశంగా మార్చేస్తాయి. ఇది ఎంత అందమైన ప్రదేశమో అంత ప్రమాదకరమైన ప్రదేశం కూడా. ఇక్కడ ఎంత వేడిగా ఉంటుందంటే తాగేందుకు నీళ్లు లేకపోతే కనుక దాహంతోనే చచ్చిపోతారు. సరిపడా ఆహారం, నీళ్లు ఉంటేనే కాసేపు అక్కడ ఉండగలుగుతారు. ఈ ప్రదేశం ఇక్కడి అందాలు, భరించలేని వేడి కారణంగా మాత్రమే ప్రత్యేకత కలిగి లేదు. ఇక్కడ కనిపించే బ్లాక్ కోబ్రాస్ కూడా ఈ ప్రాంతంలో ప్రసిద్ధే. సెన్బువా లాంటి ప్రాణులు మీ ప్రాణాలు తీసేందుకు సిద్ధంగా ఉంటాయి. థార్ ఎడారి ప్రాంతం భారతదేశ ఉత్తర ప్రాంతంలో, పాకిస్తాన్కి దక్షిణ ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతం ఎక్కువగా రాజస్థాన్లో ఉంది. కొంత భాగం గుజరాత్, హర్యానా, పంజాబ్లోను, పాకిస్తాన్లోని సింధు, పంజాబ్ ప్రాంతంలో కూడా విస్తరించి ఉంది. ఈ ప్రాంతం మరణ శాసనం రాసే ప్రదేశానికి ప్రతీకగా కూడా చెప్పుకుంటారు. దాహం కారణంగా చెట్లు, జంతువులు, మనుషులు కూడా చనిపోతూ ఉంటారు. భయంకరమైన నీటి కొరత కారణంగా మంచి వాళ్ళు కూడా మృత్యువాత పడతారు. అందుకే ప్రమాదకర ప్రదేశాల లిస్టులో ఈ ప్రాంతం కూడా చేరిపోయింది. పంబన్ బ్రిడ్జ్. ఇది దేశంలోనే ప్రమాదకరమైన సముద్ర బ్రిడ్జ్. తమిళనాడులోని రామేశ్వరం నుండి సెంట్రల్ ఇండియాని కలుపుతుంది. ఈ బ్రిడ్జ్ 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 6,776 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ పంబన్ బ్రిడ్జ్ నిర్మాణం 1914 ఫిబ్రవరి 24న మొదలైంది. తమిళనాడులోని రామేశ్వరంలో సముద్రం పైన ఈ బ్రిడ్జ్ని నిర్మించారు. చూసేందుకు చాలా అందంగా కనిపిస్తుంది. షారుఖ్ ఖాన్ నటించిన చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ షూటింగ్ కూడా ఈ బ్రిడ్జ్ మీదే చేశారు. ఈ బ్రిడ్జ్ నిర్మించడానికి 29 సంవత్సరాల సమయం పట్టిందట. కాంక్రీట్తో 145 స్తంభాల్ని ఏర్పాటు చేశారు. సముద్రపు అలల మీద నిర్మించిన ఈ వంతెన మీద ప్రయాణం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయి 100 ఏళ్లు పూర్తయింది. ఈ వంతెన కింద నుండి ఓడలు వెళుతూ ఉంటాయి. వంతెన పైనుండి రైలు ప్రయాణిస్తుంది. ఇక్కడ విపరీతంగా వీచే ఈదురుగాలులతో నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. ఈ ట్రైన్లో విండో సీట్లో కూర్చొని ప్రయాణించేందుకు చాలామంది ప్రయాణికులు ఇష్టపడతారు. ఈ వంతెన దాటగానే ప్రయాణికులు పెద్ద కేకలేస్తారు. అందుకే దేశంలోనే ఈ వంతెన అతి ప్రమాదకరమైన వంతెనల్లో ఒకటిగా చెప్తారు. గురేజ్ వ్యాలీ. జమ్మూ కాశ్మీర్ను భూమి మీద వెలసిన స్వర్గసీమగా చెప్తారు. ఇక్కడ చుట్టూ పరుచుకునే మంచు దుప్పటి ఈ ప్రాంతాన్ని అపురూప దృశ్యంగా మారుస్తుంది. ఒకసారి కశ్మీర్ వెళ్లిన వారు మళ్లీ అక్కడికి వెళ్లాలని కోరుకుంటారు. సముద్ర మట్టానికి దాదాపు 800 అడుగుల ఎత్తులో ఉన్న గురేజ్ వ్యాలీ శ్రీనగర్ నుంచి 125 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దారి మొత్తం ఎంత అందంగా ఉంటుందో అంతే ప్రమాదాలతో కూడా నిండి ఉంటుంది. ఇక్కడ ల్యాండ్ మైన్ ప్రమాదాలు నిత్యం పొంచి ఉంటాయి. మంచు కూడా విపరీతంగా కురుస్తుంది. 3 రోజుల వ్యవధిలో దాదాపు 60-70 సార్లు మంచు వర్షాలు కురుస్తూ ఉంటాయి. ఈ ప్రాంతం ఎంత అందంగా ఉన్నా ఇక్కడ జరిగే ప్రమాదాల రీత్యా అంత సురక్షితమైన ప్రాంతం కాదు. బస్తర్. ఛత్తీస్గఢ్లోని అతి చిన్న జిల్లా బస్తర్. దట్టమైన అడవులు, అనేక నీటి ప్రవాహాలు అడుగడుగునా కనిపిస్తాయి. చాలా అద్భుతంగా గ్రామీణ జీవితం కనిపిస్తుంది. అదే సమయంలో నిషేధిత నక్సలైట్ల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. అందుకే ఈ ప్రాంతానికి సాధారణ ప్రజలు వెళ్లేందుకు అనుకూలమైన ప్రదేశం కాదని చెప్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.